నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రైస్ మిల్లుల్లో జరుగుతున్న ధాన్యం దిగుమతుల ప్రక్రియను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ధాన్యం దిగుమతుల్లో జరుగుతున్న జాప్యం, మిల్లర్ల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ధాన్యం దిగుమతుల వల్లనే ప్రభుత్వ ధాన్యం లారీలు మిల్లుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆయన గుర్తించారు. నిబంధనలు అతిక్రమించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో వరకు 4,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది మనకి వివిధ సెంటర్స్లో ఉందని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. ఇక్కడ అన్లోడింగ్ డిలే అయ్యే కొద్దీ మనకు లారీస్ యొక్క రొటేషన్ అనేది సెంటర్స్లో మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లారీ రొటేషన్ ఎంత వీలైతే అంత చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తున్నాము. 60 రైస్ చూస్తున్నాయి. ప్రతి ఒక్క 2 మిల్లు పాయింట్ దగ్గర ఒక ఆఫీసర్ని, సీనియర్ ఆఫీసర్ని పెడుతున్నాము. అట్లాగే ఎవ్రీ 5-6 రైస్ కూడా ఒక తహసీల్దార్ని ఆఫీస్ ఇన్ఛార్జ్గా పెట్టి ఇక్కడ మొత్తం అంతా అన్లోడింగ్ అనేది వితిన్ 12 అవర్స్కి మించకుండా అన్లోడింగ్ చేసి తిరిగి సెంటర్కి వెళ్ళే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందించడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎవరు కూడా మనకు కొనుగోలు జరగట్లేదని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. కొనుగోలు వేగవంతం చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని రకాల ఆదేశాలు జారీ చేశారు.